రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇది మోదీ బాధేయచ్చు కానీ జనసేన వాళ్ళకు అదొక ఫ్యాక్ట్. అవును. చంద్రబాబు విల్ బి కీ ఫ్యాక్టర్. ఆయనతో మాట్లాడాక ఈయన పిలుస్తున్నారు. లేదు మాతో ముందే మాట్లాడుకున్నాం మాకు తెలుసు అని కూడా అంటే అనొచ్చు. పవన్ కళ్యాణే లాబింగ్ కూడా చేసి ఉండొచ్చు, చంద్రబాబుతో కూడా మాట్లాడండి అని. సార్ ఇప్పుడు జగన్ గారు వెళ్ళిన తర్వాత కూడా మోదీ గారికి ఈ పొత్తుల అంశం మీద మీరు కొద్దిగా వెనక్కి తగ్గండి, లేకపోతే మీరు పూర్తిగా అందులోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది, నేను మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాను కదా, మీతో లేకపోయినప్పటికీ కూడా నేను బ్యాక్ ఎండ్ ఉంటున్నాను కదా అని చెప్పి ఏమన్నా మళ్ళీ ఇందులో ఇంకొక మెలికలు ఏమన్నా తిప్పే అవకాశం ఉంటుందా? జగన్కి ఇదేమి ఇష్టం ఉండదు, అందులో సందేహం ఏం లేదు. ఆయన ఈ మాటే చెప్తాడు, మోడీ కూడా అదే చెప్తాడు. నిన్నెవరో అడిగారు నన్ను, సమదూరం అన్న బీజేపీ సమదూరం కాకుండా వాళ్ళకి దగ్గర అవుతుంది కదా అని. ఇక ముందు కూడా మేము అలాగే ఉంటాం అంటుంది బీజేపీ అని చెప్పాయి. ఇక ముందు కూడా మేము తెలుగుదేశంతో ఉన్నా కానీ మిగతా మాకు వచ్చిన పేచీ ఏం లేదు. అసలు ఆ షరతు మీదే చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నాడండి. మీరేదో బలపరిచారని చెప్పి జాతీయ స్థాయిలో వైసీపీ మద్దతు మేమేం మానుకోము, వైసీపీ మద్దతు కూడా మాకు అవసరమే, దానికి కూడా మీరు సిద్ధపడితేనే అనే ఒక షరతు బీజేపీ తప్పకుండా పెడుతుంది. ఎందుకంటే రేపు మెజారిటీ ఎంత వస్తుందో, జాతీయ అవసరాలు ఎలా ఉంటాయో, ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు వైరుధ్యం కోసం జాతీయ ప్రయోజనాలు బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టదు. సో మా ప్రభుత్వానికి అవసరమైతే మేము జగన్ మద్దతు తీసుకుంటాము. అది తీసుకున్నారు కదా ఇంతకుముందు. చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ మద్దతు తీసుకున్నారు, జగన్ వచ్చాక చంద్రబాబు మద్దతు తీసుకున్నారు. అది రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా, కాశ్మీర్ బిల్లులో అయినా, రైతాంగ సమస్యలైనా చాలా విషయాల్లో ఇద్దరు కూడా బలపరిచారు. సో ఆ ప్రెసిడెంట్ ఉంది ఇప్పటికే. సో అదే చెప్తారు మోదీ, మీరేం కంగారు పడద్దు, ఐ విల్ బీ విత్ యూ హియర్ ఆఫ్టర్ ఆల్సో, లేదా యూ త్రీ ఆర్ విత్ మీ, మీ ముగ్గురు నాతోనే ఉంటారు కదా అని చెప్పి చెప్తాడు. గ్రాండ్ డిజైన్. అందుకే నేను అంటుంది, ఈ జగన్ నాటకంలో జగన్ పాత్ర జగన్ నిర్వహిస్తాడు, మోడీ పాత్ర మోడీ నిర్వహిస్తారు, అంతే. అది తెలిసి కూడా జరుగుతుండొచ్చు. జగన్ దీంట్లో నుంచి ఇప్పుడు కొత్త డైరెక్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మెజార్టీ రాకుండా ఉండాలని కోరుకున్నారు. ఆల్రెడీ బీజేపీయే వీటన్నిటికీ, కాంగ్రెసే వీటన్నిటికి కారణము, రాష్ట్రానికి అన్యాయాలని విజయసాయి రెడ్డి వీళ్ళు ఒక విధంగా పరోక్షంగా మేము కూడా బీజేపీకి దగ్గర అనేటటువంటి చెప్తున్నారు. మూడవది మళ్ళీ కమ్యూనల్ పోలరైజేషన్ కూడా ఇక్కడ వస్తుంది. అంటే బీజేపీ దాని హిందుత్వ దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ కూడా వీళ్ళు ముందుకు తెస్తారు. ఆ కార్డు తను కూడా ప్లే చేయడానికి ఇప్పటికే స్వాత్మానందేంద్ర ఆయన విశాఖపట్నం చిన్నస్వామి ఆయన వచ్చి జగన్ ఇప్పటికే కలిశారు. టీటీడీ వాళ్ళు తిరుపతిలో హిందూ సంఘాల పెద్ద మహాసమ్మేళనం జరిపారు. అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించారు కాబట్టి టీటీడీ. అలాగే నేను ఉదయం చూస్తున్నాను, ఆమె ఎవరు వాళ్ళ మేనత్త విమలమ్మ, ఆమె కూడా వీళ్ళందరితో సమావేశమయ్యారు అని చెప్తూ ఉన్నారు. సో అన్ని కార్డులు ఇద్దరు ఉపయోగిస్తారు. చంద్రబాబుకు ఉన్నది ఇది ఒకటే కార్డు అండి, మోడీ పవన్ కార్డు. అవును, చంద్రబాబుకి అదొకటే ఉంది, ఆయనకు పవర్ లేదు, పవర్లోకి రాకపోతే భవిష్యత్తు కష్టం అనేది ఉంది. అందుకే చంద్రబాబు చాలా మెట్లు దిగాడు. నిన్న రాత్రి వరకు కూడా, నిన్న సాయంత్రం బీజేపీ ఎందుకు అక్నాలెడ్జ్ చేయలేదండి నేను అడుగుతున్నాను. అవును, నేను ఓపెన్గా తెలిసిన విషయం అడుగుతున్నాను, ఎందుకు బీజేపీ ఇప్పటి వరకు, అంటే ఇప్పటికి ఇంకా ప్రకటించదగిన స్థాయికి వాళ్ళ మధ్య చర్చలు రాలేదా? లేదు పవన్ ఆమోదం లేకుండా ఈ విషయం చెప్పకూడదని బీజేపీ భావిస్తుందా? ఓ సీనియర్ నాయకుడు అక్కడికి వచ్చి తమతో అంత సంప్రదింపులు ఇవన్నీ కూడా జరిపితే వాటిని అక్నాలెడ్జ్ చేయాలి కదండి, ఒప్పుకోకపోతే మనం. కాబట్టి బీజేపీ చాలా ఇట్స్ ప్లేయింగ్ ఇట్స్ కార్డ్స్ వెరీ టైట్. అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా చంద్రబాబు నాయుడు కాబోతున్నారట. అది అనివార్యంగా జరుగుతుంది కదా, ఎందుకంటే సీట్లు తగ్గించుకోమని చెప్పడానికి. అవునా? ఇంకా అంతే కదా, పెరిగే అవకాశం లేదు కదా, తగ్గడమే తప్ప. ఇప్పుడు బీజేపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. జనసైనికులు ఒప్పుకుంటారా? తప్పదు అవన్నీ. ఇంకా పవన్ కళ్యాణ్ భరించాలి. అందుకే టీడీపీతో పొత్తుని ప్రశ్నిస్తే నేను ఒప్పుకోను అని ఆయన చెప్పారు, త్యాగాలకు సిద్ధపడండి అని ఆయన చెప్పారు. అందుకనే ఆయన ముందే సిద్ధమై ఉన్నారు. ఇది తప్పనిసరి అనేదానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. కార్యకర్తలు అభిమానులు అంటారా, వాళ్ళ నుంచి వచ్చే నిరసనలు అనండి, లేకపోతే అసంతృప్తులు వస్తే రావచ్చు. ఇప్పటికే కొన్ని వార్తలు కూడా మనకు వస్తున్నాయి అక్కడక్కడ, ఒక విధమైన అన్రెస్ట్, కొంచెం అన్రెస్ట్ బిల్డప్ అవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా ఈ చిక్కుము